శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మచరిత్ర 21వ భాగం. ఇరవై 27/12/20. వీరేశలింగం గారి సహాయాన్ని గురించి ఇప్పుడు రాస్తున్నారని చెప్తున్నారు. మా చెల్లెలి కూతురి బారసాల 8వ తేదీని జరగగా పిల్లని తీసుకొని తల్లిదండ్రులు అర్తమూరు బయలుదేరి వెళ్ళారు. మా తమ్ముడి భార్య పిల్లవాడిని మోగల్లు నుండి తీసుకొని రావాలని నేను మా తమ్ముడు 12వ తేదీ రాజమండ్రి నుంచి బయలుదేరి మర్నాడు ఉదయం మోగల్లు చేరారు. అందరూ అక్కడ క్షేమం. పిల్లవాడు బాగానే ఉన్నాడు, కానీ వట్టి బలహీనుడు. మా వాళ్ళను తీసుకొని పోతామని మేమనగా, మేము బారసాలను వైభవంగా అక్కడ జరిపితే కాని తల్లిని పిల్లవాడిని ఇప్పుడు పంపటానికి వీలు లేదు అని, లేకపోతే రాబోయే నెలలో మా ఇంటికే వారిని మేము తోడుకొని వచ్చి బారసాల చేసుకోవచ్చని నరసయ్య గారు చెప్పేశారు. కోప స్వభావుడైన మా బావ షరతులకు మేము అంగీకరించి తిరిగి వచ్చేసాం. అప్పుడు సోదరుడు మేమిద్దరం రాజమండ్రి వెంటనే విడిచి వేరువెందు మార్గంగా గోటేరుపోయి మా రుణదాత దర్శనం చేసి తణుకు వచ్చి అక్కడ ఒక ఉన్నత పాఠశాల నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నన్ను దానికి ప్రధానోపాధ్యాయుడిగా ఉండమని చాలామంది కోరారు. కానీ తగినంత స్థిరత్వం లేని పాఠశాలలో ప్రవేశించడం నాకు ఇష్టం లేదు. ఆ సంవత్సరంలో గోదావరి మండల సభలు అమలాపురంలో జరగాలి. నన్ను ఆ సభలకు స్నేహితులంతా ఆహ్వానించారు. సాంబశివరావు, కామేశ్వరరావు గారితో కలిసి నేను 26వ మే అమలాపురం బయలుదేరా. మండల రాజకీయ సభకు వెళ్లి స్టాండర్డ్ పత్రిక ఉప విలేకరి వార్తలు వ్రాసి ఆ పత్రికకు పంపారు. 28వ తేదీ సంఘ సంస్కరణ సభ జరిగింది. దానికి గోటేటి శివరావు గారు అధ్యక్షుడు. వేశ్యాజన నిషేధం, వితంతు వివాహ ప్రోత్సాహం, వాటి గురించిన తీర్మానాలు నేను ప్రతిపాదించి గోదావరి మండల స్థాయి సంఘంలో నన్ను ఒక సభ్యుడిగా చేరమని ఎందరు చెప్పినా నేను సమ్మతించలా. వేరు మండలంలో నివసించు నాకు ఎందుకు ఈ మండల సహజ సమాజ సభ్యత్వం, అది బరువు కూడా అనిపించింది. దీన్ని నన్ను కొందరు నిందించారు. మర్నాడు విద్యా విషయక సభ జరిగింది. 30వ తేదీన మేమందరం బయలుదేరి రాజమండ్రి వచ్చేసాం. 1వ తారీఖు జూన్ నేను మా బంధువులను చూడటానికి కాకినాడ వెళ్ళి అక్కడ నాకు ఒక వైద్యునితో పరిచయం కలగగా తల్లికి భార్యకు వారి వద్ద కొంత మందు పుచ్చుకున్నాం. అక్కడ ఉన్న రోజుల్లో రాజావారి కళాశాలలో ఒక ఉద్యోగం ఖాళీ అవుతోందని, నాకది లభింపగలదని మిత్రులు చెప్పారు. 20వ తేదీని మళ్ళా మేము బెదవాడ ప్రవేశించాం. సంఘ సంస్కరణ ఉద్యమ ప్రచారానికి నేను కొందరు మిత్రులతో కలిసి 6వ తేదీ జులై బాపట్ల చేరాం. మార్గ మధ్యంలో మమ్ము కొంతమంది మిత్రులు కలిశారు. మేమందరూ అక్కడ ఉపాధ్యాయులైన బొప్పూడి వెంకటప్పయ్య గారి ఇంట బస చేశాం. డిస్ట్రిక్ట్ మనసభ బహిరంగ సభకు అధ్యక్షుడై వెన్నకోట కోదండరామయ్య, తేకుబళ్ళ రాజగోపాలరావు గారు ప్రారంభించిన చర్చలో మేమందరం పాల్గొన్నాం. పూర్వం పాఠశాల కార్యక్రమం సాగించటంలో అనంతం గారికి సామాన్యంగా నేను జనరల్ అన్నమాట పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆయన సాంబమూర్తి గారు మొదలైన వైష్ణవ బోధకుల సలహా పుచ్చుకుంటూ వాళ్ల చేతనే కాలనీయ టైం టేబుల్ మొదలైనవన్నీ సిద్ధం చేయించడం నాకు మిక్కిలి ఉపాధ్యాయులకు అసమ్మతిగా అనిపించింది.
పాఠశాలలో జరిగేటువంటి దుర్నయాలను గురించి నేను ఒక పెద్ద ఉత్తరం రాసి అనంతం గారికి 17వ తేదీ జూలై పంపా. ఆ రోజున మర్నాడు జబ్బుగా ఉండటం చేత నేను ఇంట్లోనే ఉన్నా. మిత్రులతో కలిసి ఒక సాయంకాలం అనంతం గారు నన్ను చూడటానికి వచ్చి కాలనిర్ణయ పట్టికను నన్ను తయారు చేయమన్నారు. నేనందుకు సమ్మతింపకపోవటంతో సరైన ఏర్పాట్లు జరగకుండటానికి నేనే కారణం కదా అన్నారాయన. కానీ అందరి ఎదుట నేను నిజం చెప్పటానికి సాహసించలేక కొత్త ఏర్పాటుల చొప్పున పాఠశాలలో నాకు పని ఎక్కువగా పెరిగి తీరిక తక్కువై నా దేహంలో ఇటీవల సరిగ్గా లేదు. సంవత్సరాల కొద్ది వార్తాపత్రికల పనులు చేయటంలో విసిగిపోయాను. 1901 సంవత్సరం జూన్ జనానా పత్రికలో స్వవిషయం అనే శీర్షిక కింద నేను ఇలా రాశాను. ఈ పత్రికలో మా జనానా పత్రికకు 8 ఏళ్ళు గడిచిపోయాయి. జూలై నెలలో 9వ సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఇంగ్లీషు మాసపత్రిక ఎంత చక్కగా ఉండునో చూడండి. వేల కొద్ది చందాదారులుండటం చేత ఆ పత్రికలు చాలా రమ్యంగా ఉంటాయి. మన దేశంలో పత్రికాధిపతికి తన తీరిక కాలం సొమ్ము పత్రిక ఉచితంగా ఇయ్యాల్సింది. పత్రికకు వ్యాసాలు, వార్తలు మొదలైనవి ముఖ్యంగా అతడే రాయాలి. ఇతరులు అతనికి సాయం చెయ్యరు. పత్రికల చందాదారులకు పంపడం, ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడం, డబ్బు వసూలు చేయటం మొదలైన పత్రిక పనులన్నీ సంపాదకుడే బాధ్యత. కనుక పత్రికా సంపాదకత్వం సంతోషంగా లేదు, అతనికి ఒక శిక్షగా మారిపోయి. ఇలాంటి బానిస పనులకు ఈ జనానా పత్రికాధిపతి అయిన నేను ఉన్నానని చెప్పలక్కల్లా. ఎల్లకాలం ఒకే రీతిగా కష్టపడటానికి మానవ ప్రకృతి ఒప్పుకోదు కదా, ఓపిక చాలదు కదా. కాబట్టి మాకు ఈ సత్కార్యంలో సహాయం చెయ్యమని ఆర్యులను, విద్యాధికులను వేడుతున్నా. ఇప్పుడు మెడ్రాసులో ముద్రాలయాన్ని నెలకొల్పి జరిపేటువంటి వీరేశలింగం పంతులు గారిని జనానా పత్రిక ముద్రణాది కార్యక్రమాలు తీసుకోమని కోరుతూ నేను పత్రికా సంపాదికగా ఉంటానని చెబుతూ ఒక లేఖ రాశాను. ఆయన సమ్మతించి తాను స్థాపింపనున్న ఒక వార్తాపత్రికకు ఆంగ్ల వ్యాసాలు వ్రాయమని జూలై 22వ తారీఖు నాకు లేఖ రాశారు. మర్నాడే వారికి వందనాలు అర్పిస్తూ నేను ప్రత్యుత్తరమిచ్చి, కానీ వెంటనే బ్రహ్మ సమాజం వారి ముద్రాలయం నుండి నా పత్రిక తీసివేయలేక పాఠశాలలోని తొందర పనుల నేను ఒక నెల ఆలస్యంగా ఆగస్టు 23న తేదీన పంతులు గారికి ఈ విషయంలో జాబు రాసి, దీనికి పంతులు గారు 28 ఆగస్టున పెద్ద ప్రత్యుత్తరమిచ్చి, నేను చేసిన ఆలస్యానికి నా మీద ఆయనకి బాగా కోపం వచ్చి, వారిప్పుడైనా మా పత్రికకు సాయం చేయ సిద్ధంగా ఉన్నాము అంటం చేత నేను సెప్టెంబర్ సంచిక మొదలు మా పత్రికను వారికి అప్పగించటానికి నిశ్చయించుకొని 30వ ఆగస్టున మొదట వ్యాసం రాసి ఆయనకు పంపాను. 1901 సెప్టెంబర్ నుండి జనానా పత్రిక వీరేశలింగం గారి చింతామణి ముద్రాలయంలో అచ్చవుతోంది. సెప్టెంబర్ పత్రికలో నేను ఇలా రాశా: తెలుగు జనానా పత్రిక విషయమై మేము పడేటువంటి కష్టాలు చూసి స్త్రీ విద్యాభిమానుల్లో అగ్రగణ్యులైన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగా మా పత్రికను నడిపే భారం తాము కొంత వహిస్తామని దయతో వాగ్దానం చేశారు. ఈ సహాయానికి వారికి ఎంతో కృతజ్ఞత. ముందు నుండి మా పత్రిక వారి ముద్రాక్షరశాలలో ముద్రితమై
చెన్నై నుండి ప్రకటింపబడుతుంది. చందా డబ్బులన్నీ మెడ్రాసుకి, వ్యాసాలు మొదలైనవన్నీ బెదవాడికి పంపండి. శ్రీ పంతులు గారు మా పత్రికను చౌకగానే ముద్రిస్తామని చెప్పారు. పత్రికా ప్రకటనం, చందాల వసూలు మొదలైన కష్టకార్యాలని ఉచితంగా చేయటానికి పంతులు గారు ఒప్పుకున్నారు. వీరి ఔదార్యానికి వందనం. శ్రీ వీరేశలింగం గారి ఆదరణ వల్ల ఈ పత్రిక వర్ధిల్లగలదని ఎంచుతున్నారు. మొదటి నెల నుండి వీరేశలింగం గారు మా పత్రికకు తాము వ్యాసాలు కూడా వ్రాస్తూ వచ్చి సెప్టెంబర్, అక్టోబర్ సంచికలలో శ్రీ అలెగ్జాండ్రా మహారాజ్ఞి చరిత్ర అని అక్టోబర్ సంచికలో ఉత్తమ మాత అని వీరు రాసినవి. ఈ సాయమే కాక తమ వద్ద ఉన్న ప్రతిమల దిమ్మెలు మా పత్రిక ఉపయోగించుకోవడానికి ఇచ్చారు కూడా. ఉద్యోగ ప్రయత్నం. లింగం గారి సాయంతో జనానా పత్రికా ప్రచురణ భారం నా భుజాల నుండి చాలా భాగం తగ్గిపోయింది. ఆ తర్వాతగా మరలా బెదవాడ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా, అధికారులుగా వచ్చినా ఈసారి వారి పాలన నాకంతగా నచ్చల. ఆయన పేరు చెప్పి పెద్ద ఉపాధ్యాయుల మీద చిన్నవాళ్లకు అధికారం చెల్లించడం దుస్సాహసంగా ఉంది. నా ఎడన అనంతం గారి వైఖరి ఇలా మారిపోవడం చూడగా నేను ఈ పాఠశాలలో ఉండటం వాళ్ళకి ఇష్టం లేనట్టు అనిపించింది. కనుక నేను ఈ సంవత్సరాంతంలో ఇంకొక పాఠశాలకు పోయి స్వగౌరవ రక్షణ చేసుకోవడం కర్తవ్యం అనిపించింది. ఆ తర్వాత మానిన న్యాయశాస్త్ర చదువును మళ్ళా నేను విప్పా. వెనకటి చురుకుదనం లేకపోయినా ఒక రకంగా నేను ఆ పుస్తకాలు తిరగవేశా. మా తల్లి తరచుగా వ్యాధి రావటం వల్ల నా మనస్తాపం పెరిగింది. 4 సెప్టెంబర్న మా పెద్ద తమ్ముడి నుండి వచ్చిన ఉత్తరంలో ఇటీవల చేసిన దెబ్బతో నీరసం చేత ధృతి చెడి ఆమె ఏడ్చిందని రాశారు. అప్పుడప్పుడు నేను సమావేశ పరులు తరచూ మొదలైన నా మనస్సును ఒకంత ఉపశమనం కాదు. 7 సెప్టెంబర్ 3 స్నేహితులు మళ్ళా బాపట్లకు దండయాత్ర సాగించారు. మిత్రుడు విల్లకోడ రామయ్య, కోదన్ రామయ్య గారు సంస్కార పక్షం వారి వాదనాన్ని వ్యక్తం చేశారు. పూర్వాచారుల పక్షంలో నూజివీడు వాస్తవ్యులు సూర్యనారాయణ శాస్త్రి గారు ప్రసంగిస్తూ పూర్వ స్మృతికర్తలకు వితంతు ఉద్వాహాలు అంగీకారమే కాని పరాశుడికి మాత్రం అవి అసమ్మతమని చెప్పారు. మరి ఎవ్వరూ మాట్లాడకుండానే అధ్యక్షుడు సభ విరమించి మాకు ఆశాభంగాన్ని కలిగించారు. 1901 9వ సెప్టెంబర్ వార్తాపత్రికలలో నెల్లూరులోని వెంకటగిరి రాజా గారి పాఠశాలకు హెడ్ మాస్టర్ కావాలనే ప్రకటన వచ్చి నేను దరఖాస్తు పంపాను. నన్ను గురించి సిఫార్సు చెయ్యమని ఒకరిద్దరు నెల్లూరు మిత్రులకు రాసినా నాకు ఉద్యోగం వస్తుందనే ఆశ తక్కువ. నేను బెదవాడలో ఉంటూ బంగాళా నిశ్శబ్దమైన ప్రదేశంలోని తోటలో నివసించే బంగాళ. చుట్టుపక్కల చేరువ ఇళ్ళేం లేవు. దగ్గరలో ఉండేవి క్రైస్తవ మహమ్మదీయుల గోరీల దొడ్లు మాత్రమే. పాఠశాలలో పనులున్న బహిరంగ సభల్లో పాల్గొనుట, రాత్రులనే ఇంటికి ఆలస్యంగా వచ్చిన ఒంటరిగా ఇంట్లో ఉండటానికి నా భార్య దిగులు పడేది. 11వ సెప్టెంబర్ రాత్రి నేను ఆలస్యంగా ఇల్లు చేరేటప్పటికి నా భార్య ఏడుస్తుంది. ఈ ఇల్లు విడిచి ఇంకొక ప్రదేశానికి పోవడం మంచిదని నాకు వెంటనే తోచింది. పాలికా పాఠశాల పరీక్షాధికారి స్వామీరావు 22వ సెప్టెంబర్ నాకు కనిపించి జనానా పత్రికలో మత విషయక చర్చలు జరుగుతున్నాయని పెద్ద పరీక్షాధికారిని కారు దొరసారి గారి అభిప్రాయమని నాకు చెప్పారు. నేనేం చేయను? తెలుగు తెలియని ఆ అధికారి ప్రముఖులు జనానా పత్రికల గురించి బట్టి అపోహలు పడుతున్నారు. కొద్ది రోజుల్లో నేను ఆమెను బెదవాడలో కలిసి మాట్లాడగా నిజం తెలుసుకొని ఆమె నా పత్రిక విషయం మళ్ళా సుముఖంగానే ఉన్నారు. 17
అక్టోబర్ నేను భార్య రాజమండ్రి వెళ్ళి మా వాండ్రలు చూశా. మా తమ్ముడి కుమారుడు నరసింహన్, చెల్లెలి కూతురు నరసమ్మ మంచి ఆరోగ్యం లేకుండా ఉన్నారు. కుటుంబమంతా బెదవాడ వస్తే అందరం కలిసి హాయిగా ఉండొచ్చని మా తమ్ముడికి చెప్పా. మర్నాడు మద్రాస్ స్టాండర్డ్ పత్రికలో పర్లాకిమిడి కళాశాలలో ఉపాధ్యాయుడొకడు నెల్లూరు వెళ్ళిపోయాడని ఉండటం చూసి నాకు ఆ ఉద్యోగం లభించటానికి ప్రయత్నించమని మిత్రుడు రాజగురువు పైడిగంటం కృష్ణారావు గారులకు రాశా. మేమంతా మందు దర్శనార్థమై కాకినాడ వెళ్ళాం. నాకు ఈ పర్లాకిమిడి ఉద్యోగం కూర్చి సాయం చెయ్యడు స్కాట్ దొరకారికి వ్రాసి పర్లాకిమిడి కళాశాలాధికారికి దరఖాస్తు పంపా. పాఠశాల పరీక్షాధికారి నుండి సిఫార్సు తీసుకొని అది పర్లాకిమిడి పంపా. నేను బెదవాడికి 9వ తేదీ అక్టోబర్ తిరిగి వచ్చి అక్కడ నాకు వెంకటరత్నం గారు కనిపించి తమ తమ్ముడి భార్య చనిపోయిందనే దుఃఖ వార్త చెప్పారు. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ కలత్ర విహీనులయ్యారని బాధపడ్డా. ఆ సాయంకాలం నేను బసకు వస్తుండగా దారిలో ఒక చోట విపద్దశ నుండైన ఒక మనుష్యుని దీనాలాపాలు వినబడ్డాయి. అక్కడికి వెళ్ళి చూడగా ఒక యూరోపియన్ వాలంటీర్ తన సాకలివాడు సరిగా బట్టలు ఉదకలేదని కోపించి వాడిని కొడుతున్నాడు. నేను అడ్డుపడి వాడికి బుద్ధి చెప్పదనని పలికి చాకల్ని విడిపించి నేను ఇప్పుడు పర్లాకిమిడి ఉద్యోగానికై గట్టి ప్రయత్నం చేశాను. అనంతం గారు తాము దయతో సిఫార్సు చేయటమే కాక మద్రాసులోని తమ అల్లుడి నన్ను గురించి వ్రాసి నాకు తోడ్పడతానని వారి కోరారు. క్లార్క్ పాల్ దొరలను నాగోజీరావు పంతులు గారిని నాకు ఈ ఉద్యోగ విషయమై సాయం చెయ్యమని నేను కోరా. తమ్ముడి వ్యాధి. ఈసారి బెదవాడ ఒంటరిగా రావడంతో గోపాలమనే విద్యార్థి యువకుడు నాకు ఈ రోజుల్లో వంట చేస్తూ పెట్టేవాడు. అతని నెల్లూరు వంటకాలన్నీ జివ్వకు మందులలాగా దిగుతుండే. ఎటులో చేదు మింగినట్లుగా నేను తింటూ దినాలు కాలక్షేపం. విద్యార్థులు తమ ప్రసంగ సమాజ వార్షికోత్సవ సమయంలో నన్ను ఒక ఉపన్యాసం ఇవ్వమని కోరారు. బోధకుల విధులు అనే ఆంగ్ల వ్యాసం రాసి 3వ అక్టోబర్న సమాజ సభలో చదివా. విద్యార్థులు ఉపాధ్యాయులు అది మెచ్చుకున్నారు. సంఘ సంస్కారిణి పత్రికలో అది ప్రకటితం అయ్యింది. 2వ నవంబర్ రాజమండ్రి నుంచి వచ్చిన ఉత్తరం తమ్ముడు సూర్యనారాయణ ఎక్కువగా జ్వరం వచ్చిందని నన్ను తక్షణమే రమ్మని రాసి ఆ సాయంకాలానికి రాజమండ్రి చేరా. సూర్యనారాయణ జ్వరం కొంత తగ్గిందని చెప్పారు, కానీ ఇంకా ఎక్కువగానే నాకు అనిపించింది. నా రాక వల్ల వాడికి కొంత ధైర్యం కలిగి తనకు గుంటూరు చెప్పుల జోడు తెచ్చిపెట్టమని వాడు ప్రాధేయపడ్డాడు. ఒక కొత్త పంచా గొడుగును నేను ఇయ్యగా వాడెంతో సంతోషించి, అయ్యో నా దారిద్ర్యం ఎంత దుఃఖభాజనం, తండ్రికి జీవిత కాలానికి సౌకర్యం చెయ్యలేకపోయి ఇప్పుడు నా తోడబుట్టిన వాడి కోరికలు చెల్లించలేకపోతున్నాను అని లోపల నేను బాధపడి త్వరలో నేను మరలా వస్తానని తమ్ముడిని సమాధానపరిచి 4వ నవంబర్లో నేను బెజవాడ వెళ్ళిపోయాను. తమ ప్రియ శిష్యుడు సూర్యనారాయణ జబ్బు పడ్డాడని విని నా ఉపాధ్యాయ మిత్రులందరూ బెదవాడలో ఖిన్నులయ్యారు. బెదవాడలో 17, 19 నవంబర్లో చట్ట నిర్మాణ సభలకు ఎన్నికలు జరిగాయి. పురపాల సంఘాల తరఫున కృత్తివెంటి పేర్రాజు పంతులు గారు, స్థానిక సంఘాల పక్షాన జంబులింగం మొదలియార్ నియమింపబడ్డారు. నా తోటి బోధకుడు కళ్యాణ రామయ్యర్ గారు మెయిల్ పత్రికకు, నేను స్టాండర్డ్ పత్రికలకు ప్రతినిధులమై సభలోకి వెళ్ళి సమాచారాలు వ్రాసి పత్రికలకు పంపారు. నేను చేసిన కృషి ఫలితంగా పర్లాకిమిడి కళాశాల అధికారి అయిన టైలర్ దొర నుండి నాకు ఒక జాబ్ వచ్చింది. తమ విద్యాశాలలో కింది ఉపాధ్యాయులకు క్రమంగా పై ఉద్యోగాలు ఇస్తామని
అందువల్ల నాకు 70 రూపాయల పని మాత్రం ఇవ్వగలని వ్రాసి అక్కడనే 85 రూపాయల జీతం కల నాకు ఇక్కడ అంటే పెదవాడు 75 రూపాయలు ఇవ్వటం అనేది నిరుత్సాహకరంగా అయినా నా సంగతి ఆ కళాశాలాధికారి తలపెట్టినందుకే నేను సంతోషించాను. కొద్ది నెలల్లో నాకు ఎక్కడనే 90 రూపాయల జీతం ఇస్తారు కనుక నాకు తగిన వేతనం ఇస్తే పర్లాకి మిడి వస్తానని మర్నాడే ఆ ఉద్యోగి ఇయ్యమని నేను మర్నాడే ఆ ఉద్యోగిని ప్రత్యుత్తరం రాశాను. నేను ఇదివరకే భీష్ముని గురించి ఆంగ్ల వ్యాసం ఒకటి వ్రాసి ప్రచురించా. ఇప్పుడు కార్లైల్ యొక్క సూర్యుల వంటి పుస్తకాలు ఆంగ్లంలో రచించటానికి మొదలుపెట్టి ప్రహ్లాదుడు దేవుని ప్రియభక్తుడు, అర్జునుడు సాధకుడు అనే శీర్షికలతో కొన్ని వ్యాసాలు రాయించడం ప్రారంభించి 23 నవంబర్ దినచర్యల్లో ఇలా రాసుకున్నా. గత రాత్రి భార్య నేను పర్లాకి వెళ్ళి ఉద్యోగం నాకు కావచ్చని ఎంచి భావి విషయాల గురించి ఆలోచించి ఎపిక్టటస్ చదివిన అందులోని రమ్యమైన కథ పట్టును ఆమెకు బోధపరిచ. నేడు మళ్ళా గృహకంలో అనుతాపలేశం ఎరుంగని గర్భిణి అయిన సతితో సంసారం ఎలా కొసగుతుంది? 8వ తేదీ డిసెంబర్ బంగాళా వాస్తవ్యులు బిపిన్ చంద్ర పాల్ గారు మద్రాసుని వచ్చి మాకు అతిథులయ్యారు. వారికి కావలసిన సౌకర్యాలు నేను చెయ్యలేకపోయాను. కాఫీ మేము చేయలేకపోయాం. కాఫీ చేయనేరని కుటుంబపు జీవితం వ్యర్థమని ఆయన అనేశాడు కూడా. ఆ సాయంకాలం వారు ఒక ఉపన్యాసం ఇచ్చి మర్నాడు వెళ్ళిపోయారు. 19వ డిసెంబర్ నాటికి పాఠశాల పని ప్రాథమిక పరీక్ష పూర్తయిపోయి తమ్ముడు సూర్యనారాయణ జ్వరం తిరగబెట్టిందని ఈ రోజులో నాకు జాబు వచ్చినా వెంటనే వెళ్ళలేకపోయా. బెదవాడలో వ్రాత పని పూర్తి చేసుకొని 21 తేదీ ఏలూరు వెళ్ళా. పర్లాకిమిడి నుండి మద్రాసు తిరిగి పోతుండే పాల్ పీటర్ పిల్లగారిని నేను రైలు స్టేషన్లో కలుసుకున్నాను. పర్లాకిమిడి పనికి 2 ఎమ్మెలు చాలామంది ఇతరులు దరఖాస్తు పెట్టారని నాకది లభించవచ్చునని వారు చెప్పారు. మా పెద్ద తండ్రి కుమారుడు పట్టాభిరామయ్య చనిపోయారు. దుఃఖవార్త 22వ తేదీ సాయంకాలం ఏలూరులో నాకు తెలిసి మర్నాడు పొద్దున్నే ఉభయులం రాజమండ్రి బయలుదేరాం. సూర్యనారాయణుడి నిర్యాణం 1901 డిసెంబర్ 23వ తేదీ సాయంకాలానికి రాజమండ్రిలో దిగి మేము ఇంటికి పోయేసరికి సూర్యనారాయణకి డబ్బు బాగా ఎక్కువగా. గత రాత్రే వాడికి సంధిగుణం ప్రవేశించిందని చెప్పి వెంకట్రాయమయ్య విలపించి రోగి నన్ను చూసి చాలా సంతోషపడ్డా. నేనేం కొత్త వస్తువులు తెచ్చానో చూపమని అడిగాడు. నాకు బందరు చెప్పులు తెచ్చిపెట్టావా అని వాడు అడిగినప్పుడు లేదని చెప్పడానికి చాలా నొచ్చుకున్నాను. అలాగే వైద్యుడు కోటయ్య నాయుడు గారిని తీసుకొని వచ్చి చూపించాడు. 2 శ్వాసకోశాలు బంధించాయని, సన్నిపాతం ప్రబలిందని ఆయన చెప్పేశారు. మేము క్రమంగా మందులిస్తూ రాత్రి జాగారం చేసి మర్నాటికి వాటి వ్యాధి ముదిరింది. శ్లేష్మ ప్రకోపం వల్ల రోగి ఒత్తిగిల లేకుండా పోయాడు. ఊపిరి పీల్చడం కష్టమైంది. అప్పుడు దేశీయ వైద్యుడైన ఒకరిని పెట్టాం. అతని మందులు శ్లేష్మం అరికట్టలేకపోయాయి. సంధి విజృంభించి రోగి దేహం వడికింది. రాత్రి 11 గంటలకు మా తమ్ముడు మృత్యువాత పడిపోయాం. మా చిన్న తమ్ముడు మరణం పొందినని మేము నమ్మలేకపోయాం. ఆ బుద్ధు మోము, దృఢకాయం, ఉన్నతాకారం, నయ వినయం, అసమాన బుద్ధి వికాసాలు తలపోసి విలపించాం. మాకు ప్రపంచమంతా అంధకారమయ్యింది. మేము ఇలాంటి దుఃఖావస్థ ఎప్పుడూ అనుభవించాల. 3 ఏళ్ల కిందట మరణం పొందిన మా తండ్రి, గత ఏడాది ఈ రోజునే కాలగతి చెందిన మా పినతల్లి, కొంతకాలం జీవించిన అనుభవశాలులు
ఇప్పుడు చనిపోయిన మా తమ్ముడు వట్టి పసరిక పింద ముద్దు మూట కొంటెతనపు చేష్టలు వీటి ఇంకా సరిగా వేయడనేదే. అలాంటి పిల్లవాడికి సంబంధించిన అకాల మరణానికై మేము అమితంగా వ్యత చెందాము. ఈ పాపిష్టి రాజమహేంద్రవర పట్టణం ఇక వదిలిపెట్టి బెదవాడ వంటి కొత్త ప్రదేశంలో సంసారం తరలించడం మంచిదని మేమందరం భావించాం. జనానా పత్రిక 1901 సంవత్సరం జనవరి సంచికలో మా తమ్ముడిని గురించి ఇలా రాశారు. ఈ పత్రికాధిపతి కనిష్ట సోదరుడు సూర్యనారాయణ అనే 18 సంవత్సరాల వయస్సు గల చిన్నవాడు గత డిసెంబర్ 24వ తేదీన జ్వరపీడితుడై లోకాంతరగతుడయ్యని చెప్పడానికి విచారంగా. ఈతడు జనానా పత్రికకు వ్యాసాలు రాస్తూ వచ్చాడు. విద్యాధిగత చేత, బుద్ధి తీక్షణ చేత, వినయాది సద్గుణాల చేత శోభిల్లేవాడు. ఈ బాలుడి అకాల మరణం దుస్సహంగా ఉంది. దయామయుడైన భగవంతుడి ఆత్మని శాంతి కొసంగుగా. సూర్యనారాయణకి గణిత శాస్త్రంలో అసమాన ప్రజ్ఞ ఉంది. నా దగ్గర కొన్ని సంవత్సరాల కిందట బెదవాడ పాఠశాలలో 4వ ఫారంలో వీడు చదువుతుండేటప్పుడు తరగతిలో ఎంత చిక్కు లెక్కలు ఇచ్చినా అందరికంటే ముందుగానే లెక్క చేసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ నా దగ్గరికి వస్తూ ఉండేవాడు. అతడు ప్రవేశ పరీక్షలు ఇచ్చి రాజమండ్రి కళాశాలలో ప్రథమ శాస్త్ర తరగతిలో 1901 సంవత్సరంలో చదివాడు. గణిత శాస్త్రంలో అతనికి గల సమర్థతను కనిపెట్టి అధ్యాపకులు వీటిని అతి ఆదరంతో చూశారు. కళాశాలలో 1 సంవత్సరమే చదివిన గణిత శాస్త్ర పుస్తకాల్లోని చిక్కు లెక్కలు అనేకం చేసి తన పుస్తకాలు ఎక్కించి ఉంచుకున్న తెలివిగల జీనియస్ వాడు. ఈతని అకాల మరణం ఉపాధ్యాయులకు, సహపాఠీయులకు చాలా విషాదకరంగా. ఇటీవల ఇంత చిన్న పనులన్నీ వాడే చేస్తూ ఉండేవాడు. ఈతని నయ వినయాలు తలుచుకున్నప్పుడు మాకందరికీ గుండె నీరైపోతూ ఉండే. మా సోదరులకు ఎవరికీ ప్రాప్తింపని ఉన్నత విద్య ఈతనికి చెప్పి ముందు మంచి స్థితికి వీడిని తీసుకురావాలని మేమంతా అనుకున్నాం. ఇప్పుడు మా ఆశలన్నీ నేత కలిశాయి. మా తల్లికి ఈ పిల్లవాడి మరణం దుస్సహం. అందరం ఈ దుర్భర విషాదం అనుభవించాల్సిన వాళ్ళమయ్యాం. సందిగ్ధావస్థ 50వ అంశమిది. కారు మబ్బులు కమ్మిన ఆకాశంలో ఒక పక్క మేఘం తొలగిపోయి సూర్యకిరణ ప్రసారం కొంచెం కలిగినట్టు ఈ దుఃఖ సమయంలో మాకొక సంతోష వార్త వినిపించి, నాకు దొరతనం వారి కొలువులో ఉద్యోగం అయ్యిందని, నరసరావుపేటలో సహాయ పరీక్షాధికారిగా నియమింపబడ్డానని ఒక స్నేహితుడు చెప్పారు. దీని గురించి విచారించగా అది సత్యమే అంటే మళ్ళా మేము తలనెత్తుకోసాగాం. అందరం నరసరావుపేట పోవటమే మంచిదనిపించి ప్రస్తుతం దేని పనిలో ప్రవేశిస్తే కళాశాలలో నాకు తర్వాత మంచి ఉద్యోగం ఇప్పిస్తానని స్కాట్ దొర రాసి మా తమ్ముడు చనిపోయినందుకు విచారం కూడా వెలిబుచ్చారు. నాకు ఈ సమయంలో పల్లాకిమిడి కాలేజీలో 100 రూపాయల జీతం మీద ప్రకృతి శాస్త్ర ఉపన్యాస పదవి ఇచ్చామని ఆ కళాశాల అధికారి టైలర్ ద్వారా రాశారు. నాకు నేను బెదవాడ పాఠశాలలో ఉంటే ఎక్కువ జీతం ఇప్పిస్తామని కూడా అనంతం గారు రాశారు. ఇలా 3 ఉద్యోగాలలో ఏది శ్రేష్టమో నిర్ణయించుకోవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం వారి కొలువులో ప్రవేశించటానికి వైద్యుని సర్టిఫికెట్ కావాలి. కొంతకాలం నుండి దేహ స్వస్థత లేని నాకు ఆ సర్టిఫికెట్ దొరుకుతుందో లేదో ముందు చూసుకోవటం మంచిదని తమ్ముడు వెంకట్రామయ్యకు అనిపించింది. ఇప్పుడది అవసరం లేదని పరీక్షాధికారి విలియమ్స్ పిల్లయ్య గారు చెప్పినా ఎందుకైనా మంచిదని వారిద్దరిని ఉత్తరం పుచ్చుకొని నేను గుంటూరు వెళ్ళి అక్కడి వైద్యాధికారితో పరిచయం కలిగింపుమని మిత్రుడు వెంకటకృష్ణయ్య నాయుడు గారిని కోరారు. కానీ వారికి వైద్యాధికారి అయిన తమ్మడు సింగ్ గారికి మిత్రభావం లేకుండటం చేత నాకు ఈ సాయం జరగల. వైద్యుడు నన్ను పరీక్షించి
నా హృదయపు హృద్రోగ చిహ్నాలు కనిపించాయని దొరతనం వారి కొలువులో ప్రవేశించవద్దని రాశారు. అయినా నన్ను బాగా పరీక్షించి నిజమంతా వ్రాయమని వైద్యుడిని నేను కోరా. పర్యవసానం ఏమిటి? నేను ప్రభుత్వోద్యోగానికి అర్హుడనని వైద్యుడు అనర్హుడనని. నాయుడు గారికి మనుసింగు గారి కవితలు ఇంత గల వైషమ్యములే నా దురదృష్టానికి కారణమని చాలామంది అనుకున్నారు. నేను ఆ తర్వాత గుంటూరు నుండి 11వ తేదీ జనవరి 2 టెలిగ్రాములు పంపా. ఒకటి, పరీక్షాధికారికి నాకు వైద్యుడు కావాల్సిన సర్టిఫికెట్ ఇయ్యలేదని. రెండవది, పల్లాకిమిడి కళాశాధికారికి నేను వారి కళాశాల ఉద్యోగం స్వీకరించానని. మర్నాడు ఉదయమే నేను బెదవాడ వచ్చా. నా అలౌకిక చర్యకు అందరూ ఆశ్చర్యపడ్డారు. దొరతనం వారి కొలువు చేర నిశ్చయించుకున్నవాడు వైద్యుని వద్దకు పొడి చేతులతో పోవటం వాడు నవ్వుకున్నారు. ఆమ్యామ్య చూపించడం. నాకు పర్లాకిమిడిలో ఉద్యోగం ఇచ్చానని తంతి ఇంకా రాల. పెద్ద పరీక్షాధికారిని చూసి ఆయన సహాయంతో ఎలాగో గవర్నమెంట్ కొలువులో ఉద్యోగం సంపాదించాలని ఆయన మకాం చేసి ఉండే నెల్లూరుకు వెళ్ళి అప్పుడు వెళ్ళాను. అప్పటికప్పుడే ఆయన మద్రాసుకు పోయాడని అక్కడి పూర్వం నాకు సైదాపేట కళాశాలలో సహపాఠి అయిన సంతాన రామయ్యం గారు పర్లాకిమిడి కళాశాల బదిలీ ఇప్పుడు నెల్లూరు పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడై ఈయన నాకు నెల్లూరులో కనిపించి నేను పర్లాకిమిడిలో ఉద్యోగం స్వీకరించడం యుక్తం అని సలహా ఇచ్చారు. అప్పుడు నేను మద్రాసు వెళ్ళి విలియమ్స్ పెళ్ళా గారిని, స్కార్డర్ గారిని మరికొందరిని సందర్శించి జరిగిన దానికి వాళ్ళేం చెయ్యలేక ఊరుకున్నారు. వీరేశలింగం గారితో, బుచ్చయ్య పంతులు గారితో మాట్లాడు. ఇంతలో బెదవాడ వచ్చిన మా తమ్ముడు వెంకట్రామయ్య నాకు మద్రాసుకు తంతి ఇచ్చాడు. నాకు పర్లాకిమిడి ఉద్యోగం అయ్యిందని, ఫిబ్రవరి ప్రారంభంలోనే నేను ఆ కళాశాలలో చేరాలని అందులో ఉంది. తన తడిమి చూసుకొని నేను తర్వాత మళ్ళా బెదవాడు తిరిగి వచ్చి ఇంకా నాకు దొరతనం వారి కొలువు విషయమై విరక్తి కలగల.